హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగున్నారా? బాగున్నాం. నిజంగానే బాగున్నారు. అసలు ఏమంటారు, అమ్మవారు అయ్యవారు ఇట్లా నడుచుకొని వచ్చి కూర్చున్నట్టుంది మా స్టూడియోలో. థ్యాంక్ యూ. మీ సాంగ్స్ కానీ చాలా బాగుంటాయి. మీరు పాటలు పాడతారు కదా బాగా? ఏ పాడతాం. పాటలు పాడతారు, కొరియోగ్రఫీ చేసుకుంటారు, మీరే ఓన్ గా సాంగ్స్ చేస్తారు, అన్ని మేమే చేసుకుంటాం. ఆల్రౌండర్స్. అంటే తమ్ముడు సపోర్ట్ ఉంటుంది కాబట్టి మాకు ఇంకా అన్ని మేమే చేస్తుంటాం. ఓకే. సాంగ్స్ కానీ, రీల్స్ కానీ, వీడియోస్ ఎడిటింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మేమే చేసుకుంటాం అన్ని. ఓకే. కానీ మామూలుగా ఇంత టాలెంట్ ఉండే వాళ్ళు హైదరాబాద్కి రాకుండా అక్కడే ఎందుకు ఉండిపోయారని అడగొచ్చా నేను? ఇక్కడ వచ్చినందుకే అంత టాలెంట్ వచ్చిందేమో అనుకుంటాం. మేము 13 years మేము ఇక్కడే ఉన్నాం. లాస్ట్ కరోనా నుంచి మేము ఊరు వెళ్ళిపోయాం. ఓకే. కరోనాలో ఊరు వెళ్ళిపోయి ఇక అక్కడే ఉన్నాం ఇప్పుడు ప్రెసెంట్. ఇక్కడ 13 years ఉన్నారు అయితే హైదరాబాద్ లో? 13 years. ఏం చేసేవాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు? నాది ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడ అయిపోయింది మేడం. నా ఇంటర్ నుంచి అంటే 10th నుంచి, ఆఫ్టర్ 10th నేను హైదరాబాద్ వచ్చాము. దాని తర్వాత నా ఎడ్యుకేషన్ మొత్తం MBA వరకు కూడా మొత్తం ఇక్కడే అయిపోయింది. దాని తర్వాత పెళ్లి చేసుకుని ఊరు వెళ్ళిపోయాం. పెళ్లి చేసుకుని ఊరు వెళ్ళిపోయారు. అంటే మ్యారేజ్ అయినాక కూడా ఇక్కడే ఉండే. ఒక 1 year 2020లో ఊరికి వెళ్ళిపోయినాం. 17లో మ్యారేజ్ అయింది. 17లో మ్యారేజ్ అయింది. అదే March 1 మ్యారేజ్ తెలుసు నాకు, గుర్తుంది. సో మీ వీడియోస్ చూసే వాళ్ళకి మీ లవ్ స్టోరీస్ వచ్చినప్పుడు అప్పటి నుంచి ఇంకా ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు కదా. మీ లవ్ స్టోరీని కొంచెం క్యూట్ గా అలా కట్టే కొట్టే తెచ్చారన్నట్టు కాకుండా కొంచెం చెప్పండి నా కోసం. ఓకేనా? అంటే ఎక్కడ పరిచయం సుప్న గారు ఇంత అందమైన అమ్మాయిని? ఎలా పడేసారు స్వామి గారు అసలు? అంటే వీళ్ళ చెల్లి మా చెల్లి సిస్టర్, క్లాస్మేట్స్. వీళ్ళ తమ్ముడు నేను సేమ్ క్లాస్మేట్స్. అట్లా మాకు పరిచయం బాగా. అంటే అంత ఎక్కువ మాట్లాడకపోయేదాన్ని నేను శేఖర్ తోటి. ఇంకా జ్యోతి పరిచయమైనప్పటి నుంచి మెల్లిమెల్లిగా అలవాటు అయిపోయింది. నేను డిగ్రీలో ఉన్నప్పుడు అకౌంట్స్ నాకు కొంచెం భయం అవుతుండే అనమాట. నేను అకౌంట్స్ బాగా చేస్తాడు. అకౌంట్స్ వీళ్ళ చెల్లి కానీ, మా చెల్లి, మా తమ్ముడు, ఈమె కానీ ఇక నేనే పాట చెప్పించేసిన అందరికి. పరిచయం చేశారు అలా? నేను అకౌంట్స్ చెప్తుండే. ఓకే. అకౌంట్స్ అంటే సెపరేట్ గా సబ్జెక్ట్ ట్యూషన్ లాగా ఏం కాకపోతే నార్మల్గా మాకు ఏమైనా డౌట్ ఉంటే తినని అడిగితే చెప్తుండే. అకౌంట్స్ వల్ల అట్లా మా లవ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళ తమ్ముడు పరిచయం చేశారా మీకు? పక్కనే, మా ఇంటి పక్కనే. మధ్యలో ఒక ఇల్లు గ్యాప్ ఉంటుంది. మధ్యలో ఒకటే ఇల్లు గ్యాప్ అంతే. ఓకే. చూసి చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు అంటే అదే కాలేజ్ టైం నుంచి? కాలేజ్. ఆమె డిగ్రీ, నాది ఎంబీఏ. నేను ఎంబీఏలో ఉన్నా, ఆమె డిగ్రీలో ఉన్నప్పుడు. అట్లా పరిచయం అయిపోయింది. అలా పరిచయం అయింది. పరిచయం ఓకే, అందరూ పరిచయం చేసుకోవచ్చు. స్టార్టింగ్ మాట్లాడలే, అసలు మాట్లాడిద్దామని మాట్లాడలే. అమ్మో, మాట్లాడించడానికి ట్రై చేశారా? మాట్లాడుతుండే చేస్తాం కదా, కలిపేద్దాం పులివర అనుకుంటే దొరకలే స్టార్టింగ్ లో. ఇక దాని తర్వాత మెల్లిమెల్లిగా మాట్లాడుతుంటూ ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయింది. అంటే మా లవ్ ఎక్కువ కూడా ఏం లేదు. మేము మా మ్యారేజ్ అయిన తర్వాతనే మాది లవ్ అయింది అనమాట. అక్టోబర్ లో పరిచయం అయినాము. మార్చ్ 1 కి మ్యారేజ్ అయిపోయింది. అమ్మో, ఓన్లీ 5 months అంతే. అంత త్వరగా తిననే పెళ్లి చేసుకోవాలి, తినే నా లైఫ్ పార్ట్నర్ అని ఎలా ఫిక్స్ అయ్యారు స్వామి గారు మీరు? ఇంకా డౌట్ ఉంటుందా? ఇవన్నీ చూసిన తర్వాత చేసుకోవద్దని డౌట్ ఉంటుందా? తనకుండాలేమో కదా, ఉండాలి అక్కడ ఉండాలి. ఆ మామూలుగా అమ్మాయిలు అంటే మనం 10-15 సార్లు ఆలోచిస్తాం ఏదైనా పెళ్ళి అంటే. ఇంకా అంటే నాకు అట్లా ఏమనిపించలేదు, ఉంటే లైఫ్ బాగుంటది అని అనుకున్నాం. ఇంకా అంటే ఆ టైంలో మనకు ఆలోచనలు అవన్నీ ఏం రావు. లవ్ అంటేనే ఒకటి ఉంటది. కొంతమందికి గుడ్ కావచ్చు, కొంతమందికి బ్యాడ్ కావచ్చు. కానీ నాకైతే గుడ్ అయ్యింది. మంచిగానే చూసుకుంటాడు, మంచిగా అంటాం. తర్వాత గుడ్ అయింది ఓకే. ముందు ప్రేమించేటప్పుడు ఇంట్లో ఒప్పుకోరు, గొడవలు అవుతాయి, అయ్యింది. ఇంట్లో తెలిసిన తర్వాత నాకు వేరే అబ్బాయికి అన్నట్టు చూస్తామని చెప్పేసి మ్యారేజ్ చేస్తామన్నారు. వద్దు, నేను ఇంట్లో మమ్మీ వాళ్ళకి కూడా ఏం చెప్పలేదు. ఇంకా మమ్మీ కూడా నా మీద చాలా నమ్మకం ఉండే. మమ్మీకి కూడా ఈమె చెప్పింది కదా ఇంటది అని అనుకుంది. కానీ నేను వాళ్ళని నమ్మించి ఇట్లా చేసేసిన అంతే, ఇంకేం లేదు. అంటే మ్యారేజ్ అయినాక మమ్మీ వాళ్ళు 2 years మాట్లాడలేదు. 2 years వరకు మా అత్తమ్మ మామ వీళ్ళే నన్ను బాగా చూసుకున్నారు. తర్వాత ఇంకా మమ్మీ పరిచయం అయినాక కూడా సేమ్ 2 years ఎట్లున్నారో తర్వాత కూడా అట్లనే ఉండే. వాళ్ళ మమ్మీ వచ్చింది కదా ఎందుకు అమ్మని అట్లా చూడమన్నట్టు ఏం లేకుండా బాగానే చూసుకుంటుంది. బాగా చూసుకున్నారు అత్తమ్మ వాళ్ళు? అత్తమ్మ కూడా బాగా చూసుకుంటుంది. 2 years. పాప పుట్టిన తర్వాత మమ్మీ వచ్చింది. ఇంకా అదే అంటారు కదా, ఎవరో ఒకళ్ళు పుట్టిన తర్వాత మమ్మీ వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అని చెప్పేసి నాకు అదే జరిగింది. ముందు నుంచి ఆ నమ్మకంతోనే పెళ్లి చేసుకున్నారా మీరు? ఒకరు పుడితే వచ్చేస్తారులే అని అందరూ అదే అనుకుంటారు. అట్లేం ఉండదు అప్పుడు, అంత థాట్ ఏమి ఉండదు కదా. కానీ ఉండేలే, చాలా ఉండే గొడవలు. తర్వాత మ్యారేజ్ తర్వాత చాలా ఉండే, ఇక మళ్ళీ కలవమేమో అన్నంత ఉండే. కానీ పెళ్లి చేసుకుందని ఎవరు అడిగారు ముందు, మీరే తను? ఆమెనే అడిగింది.
ప్రేమించింది మీరు కదా. లేదు, ఆమెనే ప్రేమించింది. చూడండి, మీరే ప్రేమించారు. అంటే మీ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు నన్ను కూడా తిరుగుతారేమో, కానీ దీనికంటే ముందు మీకు ఒక బ్రేకప్ లవ్ స్టోరీ ఉండింది కదా. అది బ్రేకప్ కాదు మేడం, ఏ ఒక్క రోజు కూడా తనతో నేను మాట్లాడలేదు. తనతో జస్ట్ అంతే ఒక ఇష్టం ఫస్ట్ నుంచి ఉండే. ఇక వద్దు, ఇక క్యాస్ట్ ఎక్కువ ఉంటుండే అమ్మాయికి. తన కోసం ఒక పాట కూడా రాశాను. ఆ పాట కూడా రాశాను. సో ఇది నాకు పరిచయం ఏందంట కూడా అదే ఆ సాంగ్ వల్లనే. యాక్చువల్ ఆ సాంగ్ కోసమే పరిచయం. సాంగ్ అంతా అయిపోయింది, వెతుకుతున్నాం, అమ్మాయి కోసం వెతుకుతున్నాం. మా చెల్లికి చెప్పిన ఆ స్వప్న ఉంది కదా, ఒకసారి మరి మన సాంగ్లో యాక్టింగ్ చేస్తుందేమో అడుగుమని చెప్తే అడిగిందంటే వాళ్ళ అమ్మ కూడా ఒప్పుకుంది. దాని తర్వాత అక్కడ నుంచి క్లోజ్. ఇంకా అప్పటి వరకు మీరు ఆల్రెడీ కవర్ సాంగ్స్ చేయడం అట్లా లేదు, అసలు ఏం టచ్ ఏం లేదు. ఫస్ట్ టైం నేను కెమెరా ముందుకు రావడం అట్లా ఏం లేదు. మరి ఎలా ఒప్పేసుకున్నారు? అలా ఇంట్లో చేస్తాం కదా అన్నట్టుగానే ఒప్పుకున్నాము. చాలా కష్టమైంది. కెమెరా ముందు పెట్టాలంటే అది అందరికి రాదు మేడం, చాలా కష్టం. నిజం, చాలా అంటే చాలా కష్టం. మేము బ్లాగ్స్ స్టార్ట్ చేసినప్పుడు కూడా నేను అందరు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత అద్దంలో చూసుకొని మాట్లాడేటోని చాలా రోజులు, కెమెరా ఫియర్ పోవాలని. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇప్పుడు డైరెక్ట్ కెమెరా కూడా మాట్లాడగలుగుతాం. కానీ నిజం అనుకుంటాం కానీ, అంటే పెట్టేస్తే మాట్లాడేస్తే ఏముందిలే మరి ఇప్పుడు మాట్లాడినట్టే ఉంటది అనుకుంటాం కానీ కెమెరా పెడితే అసలు రాదు. సబ్జెక్ట్ అంతా మర్చిపోతుంటాం, ఏం చెప్పాలనో మర్చిపోతుంటాం. అంత ఈజీ కాదండి కెమెరా పెట్టి ముందు యాక్టింగ్ చేయడం అంటే అసలే కాదు. మనం చూస్తే ఒక సాంగ్ మొత్తం ఒక సాంగ్ లా ఉంటది, కానీ కెమెరాలో కట్ చేసేటప్పుడు ఒక్కొక్క బిట్ చేసుకుంటూ రావాలి పాపం. వాళ్ళే కష్టం కదా సాంగ్స్ అవి ఇవి చేయడం. అవును, చాలా కష్టం. సో పెళ్లి చేసుకుందాం మీరే అడిగారు అంటే ఇక ఇంట్లో సిచ్యువేషన్ని బట్టి అడగాల్సి వచ్చింది. అడిగినాము. అంటే నేను మమ్మీ వాళ్ళని ఒప్పిద్దామని అనుకున్నా, కానీ ఇక మమ్మీ వాళ్ళు ఉండి వద్దు, మమ్మీ వాళ్ళకి నచ్చలేదు. అసలు ధైర్యం చేసి చెప్పేశారు మీరు ముందు ఎత్తుకెళ్ళి ఇంట్లో? ఫొటోస్ వల్ల దొరికిపోయాం. అదే కదా మీరు ఎలా చెప్పారు నేను అనుకుంటున్నాను. లేదు అంటే మమ్మీ వాళ్ళు నాతో ఎక్కువ ఫ్రీడమ్ బాగుంటారు మమ్మీ వాళ్ళు. అంటే చెప్దాము అనేసి అనుకున్నాము, కానీ ఏదో నా బ్యాడ్ లక్ ఫొటోస్ వల్ల అట్లా దొరికిపోయినాము. ఎవరు పంపించారు మీ మీద? ఎవరికైనా ఐ మీన్ ఏమంటారు, నా ఫోన్ లో పంపిస్తే అందులో దొరికిపోయినాము. ఇంకా మమ్మీ వాళ్ళు ఉండి వద్దు మాకు నచ్చలేదు అని చెప్పి. సేమ్ కాస్ట్ కాదా? అట్లా అయిపోయింది. ఇక మమ్మీ వాళ్ళు వద్దు అని చెప్పారు. లేదు అని చెప్పేసిన నేను మమ్మీ వాళ్ళతోటి. కొన్ని రోజులు ఇక ఫైటింగ్స్ అయినాయి, అన్ని చాలా అయినాయి. ఇంకా తర్వాత లైక్ తీసుకొని ఇంకా నేనే ఈయనకి చెప్పిన, లేదు మమ్మీ వాళ్ళు ఇట్లా అంటున్నారు అని అంటే సరేలే అని ఆలోచించుకొని ఇక నైట్ అంతా డిసైడ్ అయ్యి ఇట్లా చేసుకుందాం అనేసి అన్ని ఈయనకి చెప్పిన. ఇంకా మిగతా ప్లాన్ మొత్తం వీళ్ళే చేసుకున్నది. మీరే చేసుకున్నారా? ఇంటికి ఎలా తీసుకెళ్లారు? కాలేజ్కి వస్తుంది 20 రూపీస్ పట్టుకుని ఒక బ్యాగ్ వేసుకుని వచ్చింది. 20 రూపీస్ పట్టుకుని అంటే బస్ చార్జ్ అంతే. ఓకే. కాలేజ్ 2 బ్యాగులు బ్యాగ్ వేసుకుని వచ్చింది. కళ్ళు వెనకల్నే ఎక్కడైతే క్రాస్ అవుతుందో అక్కడ నుంచి ఒక బైక్, దాని తర్వాత ఒక కారు, దాని తర్వాత ఇంకా అదంతా పెద్ద సెటప్ అంతా. నిజంగానే సినిమా స్టోరీ కదండి మొత్తం ఇదంతా. ఇంకా ఎక్కడ చెప్పలేదు, కానీ గల్లీ దాటిన వెంటనే ఒక బైక్ అక్కడ మేము వెళ్ళిపోతూనే ఉంటాం. మళ్ళీ ఫాలో ఎవరైనా చేస్తారేమో అక్కడ నుంచి షిఫ్టింగ్ మళ్ళీ కారుకి. సాంగ్స్ రాసేటప్పుడే ఇలా జరుగుతాయి షూటింగ్. అంటే ఎక్కడెక్కడ ఎవరెవరు ఉండాలో అక్కడెక్కడ వాళ్ళు మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళకి సంబంధం లేదు. ఆ కార్ దాకా వచ్చిన వాళ్ళు అక్కడే ఉంటుండే, మమ్మల్ని ఎక్కిచ్చేసినా వాళ్ళకి సంబంధం లేదు, అయిపోయింది అక్కడ నుంచి. మళ్ళీ అక్కడ నుంచి మేము ఆర్య సమాజ్కి వెళ్ళాం. ఇక్కడ నేరడ్మెంట్ నుంచి అల్వాల్ వరకు, అంటే మన లాలాపేట్ దగ్గర ఒకటి ఉంటుంది, ఒక్కొక్క దగ్గర ఒక వెహికల్ మారుతూ వెళ్ళారు. ఆర్య సమాజ్ లో నాకు ఈ డౌట్ ఉంటది, 10th క్లాస్ సర్టిఫికేట్స్ అవి ఇవి ఇవ్వాలి కదా. మరి మీరు ముందే ప్లాన్ చేసుకోండాలి కదా, 1 month ముందే ఇవ్వాలా లేదంటే అప్పటికప్పుడైనా చేసేస్తారా? ఇక యాక్చువల్ ఇవ్వాల్సిందే. ఇంకా నేను టోటల్గా నాకు ఏంటంటే ఒక పొలిటికల్ అనేది ఒకటి ఉంటుంది, ఇప్పుడైనా ఎప్పటికైనా. అప్పటి నుంచే నేను పొలిటికల్లో ఉన్నా, ఇక అప్పటి నుంచి నాకు సపోర్ట్ ఉండేది. నేను అదే బైక్ వచ్చింది, కార్ వచ్చింది, ఇంతమంది వచ్చాయంటే వెనక్కి ఖచ్చితంగా ఎవరో ఒక సపోర్ట్ ఉండే ఉండాలి. ఉన్నది మేడం, నాకు ఒక పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది, అప్పటి నుంచి ఉంది, ఇప్పుడు కూడా ఉన్నది. ఓకే. ఆర్య సమాజ్ తీసుకెళ్ళి పెళ్లి చేసేసుకున్నాను. పెళ్లి చేసుకునేటప్పుడు ఆవిడకి మీరు చెప్పిన మొదటి మాట ఏంటి స్వామి గారు? ఇక్కడ నుంచి మొత్తం వదిలే, నువ్వు ఏం చేసినావు అనేది నేను అడగను. ఇక్కడ నుంచి నాకు నీ ప్రీవియస్ ఏం జరిగినా నాకు అవసరం లేదు. ఇక్కడ నుంచి మన ఇద్దరం మనం మంచిగా ఉండాలి. అంటే ఇంకా ఏ డిస్టర్బెన్స్ మన దగ్గర రావద్దంటే మనం మంచిగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి అట్లే ఉండాలి అంతే. ప్రీవియస్ మనకు అవసరం లేదు, నువ్వు అట్లా ఉండే, నేను ఎట్లా ఉండే, నువ్వు ఎట్లా పోయినావు, అవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎట్లా ఉన్నామో అట్లా ఉందాం, ఫ్యూచర్ కూడా అట్లే జరిపిద్దాం. అదే స్టాండ్గా అదే మాట్లాడుకుందాం, ఇప్పుడు అట్లే వెళ్ళిపోతాం.